వెల్కమ్ టు తిందాం రా. చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బటర్ గ్రేవీ మసాలాని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇక్కడ పన్నీర్ తెచ్చుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఎంత పన్నీర్ కావాలో అంత పన్నీర్ తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, ఒక పావు స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం వేసిన పసుపు, ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలు బాగా పట్టేలా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఇక్కడ అవుతుంది 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. మనం పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఉంచుకున్నాం కంటే ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టుకున్నాం. ఆ ముక్కల్ని నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి. దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో నూనె ఉంటుంది కదండి, దాంట్లో 2 ఉల్లిపాయలు ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలు మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత తీసి ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. మరలా అదే కడాయిలో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. దాంట్లో 2 లేక 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ముందుగా వేయించుకున్నాం కానీ ఉల్లిపాయలు, టమాటాలు అవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని నూనెలో వేసి వేయించుకోవాలి. మనం వేసిన పేస్ట్ని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం పసుపు, ఉప్పు, కారం ముందర ముక్కల్లో వేసామంటే చూసి వేసుకోండి, సరిపోతే కనుక మనం కొంచెం వేసుకోవచ్చు. అలానే ఒక పావు స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేగిన తర్వాత ఒక గరిటె నిండుగా కమ్మగా ఉండే గట్టి పెరుగు వేసుకుని ఈ గ్రేవీలో బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ ఇలాగ పెరుగు వేయడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక స్పూన్ నిండుగా కస్తూరి మేతి తీసుకుని ఇలా నలుపుకుని వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి వేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీస్ చాలా రుచిగా ఉంటాయి. ఏ గ్రేవీ కర్రీ చేసుకున్నా కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. వాటర్ అంతా చక్కగా మరుగుతుందండి. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి. ఇక్కడ అయితే నాకు 1 స్పూన్ నిండుగా బటర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఈ బటర్ అంతా వాటర్లో బాగా కలిసిలా కలుపుకుని మూత పెట్టి కూరని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. కూర కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ గ్రేవీ మసాలా కర్రీ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు పంపండి. ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోస్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.